మీరు ఎప్పుడైనా గమనించారా? ధనవంతులు ఎప్పుడు ధనవంతులుగానే ఉంటున్నారు. పేదవారు ఎప్పుడు పేదవారిగానే మిగిలిపోతున్నారు. చాలా వరకు మనం అనుకునేది ఏంటి అంటే, వాడికేంట్రా వాడి అదృష్టం బాగుంది అని, లేదా వాడికేంట్రా వాడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది అని అంటారు. బట్ నిజానికి అది కాదండి. ఒక వ్యక్తి ధనవంతుడిగా లేదా పేదవాడిగా చేసేది ఆ వ్యక్తి యొక్క హ్యాబిట్స్, మైండ్‌సెట్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. దానికి నేను ఒక 5 రీజన్స్ చెప్తాను. సో, ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీజన్ నంబర్ 1 స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ అనగానే నాకు గ్రేట్ అమెరికన్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ చెప్పిన ఒక ఫేమస్ కొటేషన్ గుర్తుకొస్తుంది. అది ఏంటి అంటే, డోంట్ సేవ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్, బట్ స్పెండ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్స్. మామూలుగా మనమైతే మనీ ఎర్న్ చేశాక స్పెండ్ చేస్తాం. ఆ తర్వాత ఏమైనా మిగిలితే దాన్ని మనం సేవ్ చేయాలి అనుకుంటాం. నిజానికి మనకు స్పెండ్ చేశాక ఏమీ మిగలదు. బట్ రిచ్ పీపుల్ అలా కాదు. వారెన్ బఫెట్ కొటేషన్‌లో చెప్పినట్టుగా ఎర్న్ చేస్తారు. ఎర్న్ చేసిన అమౌంట్‌ను ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేశాక ఏమైనా మిగిలితే ఖర్చు చేస్తారు. సో, మనం కూడా రిచ్ పీపుల్ కావాలనుకుంటే మనం ఎర్న్ చేసిన మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేయటం అలవాటుగా మార్చుకోవాలి. రీజన్ నంబర్ 2 అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది మన యొక్క ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. పాపులర్ నావెల్ అయిన 'రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్' నావెల్ ఆథర్ అయిన రాబర్ట్ కియోసాకి ఏమన్నాడంటే, రిచ్ పీపుల్ అక్వైర్ అసెట్స్, ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అక్వైర్ లయబిలిటీస్ దట్ దే థింక్ ఆర్ అసెట్స్ అని అంటాడు. అంటే రిచ్ పీపుల్ బై అసెట్స్ లైక్ స్టాక్స్, రెంటల్ ప్రాపర్టీస్, స్మాల్ బిజినెస్ ఎక్సెట్రా. ఇవి సంపదను పెంచుతుంది తప్ప వీటికి తరుగుదల ఉండదు. పూర్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్ విషయానికి వస్తే వారు అసెట్స్ అనుకొని లయబిలిటీస్ కొంటారు. వాటికి తరుగుదల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్, బైక్, మోస్ట్ ఎక్స్పెన్సిబుల్ గ్యాడ్జెట్స్. సో వీలైనంత వరకు మనం అసెట్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి తప్ప లయబిలిటీస్ ని కొనుక్కోకూడదు. రీజన్ నెంబర్ 3 టైం వాల్యూ. ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సిబుల్ కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది టైం. ఎందుకంటే మనం మనీ లూజ్ అయితే మళ్ళీ ఎర్న్ చేయొచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేము. సో పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, టైం ను ఎలా స్పెండ్ చేయాలా అని ఆలోచిస్తుంటారు, టైం పాస్ చేస్తారు, స్నేహితులతో గాసిప్స్ ఎక్కువగా డిస్కస్ చేస్తారు, మూవీస్ కి వెళ్తారు, అనవసరపు పార్టీస్ కి వెళ్లి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. అదే రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, వారు ప్రతి మినిట్ ని వాల్యుబుల్ గా ట్రీట్ చేసి వారి యొక్క బిజినెస్ గ్రోత్ కోసం, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అండ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసం వారి యొక్క వాల్యుబుల్ టైం ను ఇన్వెస్ట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే రిచ్ మ్యాన్షన్ ఎప్పుడు టైం కు రెస్పెక్ట్ ఇస్తుంది, పూర్ మ్యాన్షన్ ఎప్పుడు టైం ను వేస్ట్ చేస్తుంది. సో టైం ను మీరు కరెక్ట్ గా యూజ్ చేస్తారని ఆశిస్తూ రీజన్ నెంబర్ 4 కంటిన్యూయస్ లెర్నింగ్. చాలా వరకు మనం మన కాలేజ్ డేస్ ఫినిష్ అవ్వగానే మనం కొత్తవి నేర్చుకోవడానికి ఇష్టపడం. మనం రిచ్ అవ్వాలంటే రోజు కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే వరల్డ్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. వాటిని మనం అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకపోతే మనం వెనుకబడిపోతాం. రీజన్ నెంబర్ 5 మైండ్ సెట్ అండ్ ఎన్విరాన్మెంట్. పూర్ మైండ్ సెట్ ఎప్పుడు నేను ఏం చేయలేను, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తుంది. అదే రిచ్ మైండ్ సెట్ అయితే నేను దీన్ని సాధించగలను, ఈ పని చేయగలను, నేను ఈ పని చేయడానికే డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తుంది. మన మైండ్ సెట్ ఎప్పుడు రిచ్ గా అండ్ పాజిటివ్ వేలోనే ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచించడమే కాకుండా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ మన ఫ్రెండ్స్ కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళే ఉండాలి. అలా ఉంటేనే వాడితో పాటు మనం గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో నేను చెప్పిన ఈ 5 రీజన్స్ మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.